కృష్ణుణ్ణి నమ్ముకున్న వాడికి రక్షణ కలగకపోవడం అన్నది ఉండదు, అజ్ఞానం పోకపోవడం అన్నది ఉండదు. ఆయన గురువై అజ్ఞానాన్ని పోగొడతాడు, ఈశ్వరుడై మీ కష్టాన్ని పోగొడతాడు, తండ్రి అయి మిమ్మల్ని కాపాడతాడు, తల్లి అయి మిమ్మల్ని ఆదుకుంటాడు. ఇన్ని కృష్ణుడిలో విశేషం ఏమిటంటే ఒక్కడే ఉంటాడు, అకేలా. అందుకే ఆయన మహాయోగి. కృష్ణో యోగి సుఖ త్యాగి అంట. కృష్ణుడు యోగి. 16,000 మంది ఉండని, ప్రధానంగా 8 మంది ఉండని, అంతేగాని సత్యభామ ఎప్పుడూ ఫోటోల కోసం పోటీ పడుతూ ఉండని ఎవ్వరూ ఉండరు. కృష్ణుడి క్యాలెండర్ లో ఒక్కడే ఉంటాడు. ఉంటే గింటే గో ఉంటుంది, అంతే, ఇంకెవరు. అదే కృష్ణ పరమాత్మ నుంచి మనం నేర్చుకోవాలి. నీకు ఎంతమంది బంధువులున్నా, ఎంతమంది మిత్రులున్నా, ఎన్ని బంధాలున్నా చివరికి మిగిలేదు నువ్వు ఒక్కడవే. అదే కృష్ణ తత్వం. అదే కృష్ణుడి నుంచి నేర్చుకోవాలి. राम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी। निर्धन हो जाएंगे। पूरा जीवन श्वासे लगा दी जिस धन के कमाने में, अंत समय जब शरीर छूटा तो आपके साथ कुछ नहीं गया। अगर राम राम जपते, राधा राधा जपते, कृष्ण कृष्ण जपते तो ये भी धन सार्थक हो जाता, वो भी सार्थक हो जाता।